పాల్గామ్ టెర్రర్ అటాక్ దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అంటే కంపల్సరీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్న టాపిక్స్ 2 ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ది వచ్చేసి యాంటీ టెర్రరిజం డే, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. దీన్ని రీసెంట్గానే అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్, ప్రపంచ ఉగ్రవాద సూచి. ఓకే, సో ఈ 2 టాపిక్స్ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్ ఏమనుకున్నాం, యాంటీ టెర్రరిజం డే 2025 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. ఈ యాంటీ టెర్రరిజం డేని రీసెంట్గా ఎప్పుడు జరుపుకున్నామంటే 21 మే 2025 జరుపుకున్నాం. ఈ డే యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఉగ్రవాదం యొక్క దుష్ప్రభావాల మీద అవగాహన కల్పించడం, అలానే శాంతిని ప్రోత్సహించడం. ఈ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎందుకు ఈ 21 మేని ఈ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని మనం జరుపుకుంటామంటే ఇదే రోజు అంటే 21 మే 1991 మన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఎక్కడ అంటే తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్. ఈ శ్రీపెరుంబుదూర్కి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వెళ్తే ఎల్టీటీఈ అనే ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడి చేసి చంపేసింది. లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం. సో ఈ ఉగ్రవాద సంస్థ చేసిన దాడిలో రాజీవ్ గాంధీతో పాటు దాదాపు ఒక 25 మెంబర్స్ వరకు చనిపోయారు. సో అప్పుడున్న వీపీ సింగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఈ రోజుని యాంటీ టెర్రరిజం డేగా అబ్జర్వ్ చేయాలని డిసైడ్ చేసింది. సో ఈ టాపిక్కి సంబంధించినంత వరకు ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్, ఎవరి జ్ఞాపకార్థంగా ఈ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటాం? ఆన్సర్ ఏంటి? 7th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ. నెక్స్ట్ ఈ డేట్, ఈ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం లేదా యాంటీ టెర్రరిజం డేని ఎప్పుడు జరుపుకుంటాం? 21 మే. నెక్స్ట్ మన సెకండ్ టాపిక్ ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 ప్రపంచ ఉగ్రవాద సూచి. ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఐఈపీ, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉంటుంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద చర్యల ఆధారంగా సిస్టమేటిక్గా దాదాపు 163, ఈ నెంబర్ ఇంపార్టెంట్, ఎన్ని దేశాలను కన్సిడర్ చేస్తారని అడగవచ్చు. ఓకే, సో ఈ 163 దేశాలకు ర్యాంకింగ్స్ కేటాయిస్తూ ఈ జీటీఐ లేదా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇండెక్స్ తయారు చేయడానికి ఐఈపీ అనే సంస్థ డేటాని ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే గ్లోబల్ టెర్రరిజం డేటాబేస్ నుంచి తీసుకుంటుంది. జీటీడీ అంటాం దీన్ని, గ్లోబల్ టెర్రరిజం డేటాబేస్. మరి ఈ గ్లోబల్ టెర్రరిజం డేటాబేస్ని ఎవరు రిలీజ్ చేస్తారు? దీనికి మళ్ళీ వేరే ఆర్గనైజేషన్ ఉంటుంది రిలీజ్ చేయడానికి. ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే నేషనల్ కన్సార్టియం ఫర్ ద స్టడీ ఆఫ్ టెర్రరిజం అండ్ రెస్పాన్సెస్ టు టెర్రరిజం. దీన్నే మనం షార్టర్ ఫామ్లో ఏమని పిలుస్తామంటే స్టార్ట్ అని పిలుస్తాం, START. ఓకే, START, స్టడీ ఆఫ్ టెర్రరిజం అండ్ రెస్పాన్సెస్ టు టెర్రరిజం. సో దీన్ని మనం సింగిల్ లైన్లో చెప్పాలంటే ఈ స్టార్ట్ అనే సంస్థ రిలీజ్ చేసే గ్లోబల్ టెర్రరిజం డేటాబేస్ ఆధారంగా మన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ఏ నివేదికను రిలీజ్ చేస్తుందంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఇలా రిలీజ్ చేసి దాదాపు 163 దేశాలకి ర్యాంకింగ్స్ ఇస్తుంది. సో మరి ఇలా ర్యాంకింగ్స్ ఇవ్వాలంటే ఆ దేశాలకి సర్టెన్ వెయిటేజ్ ఇవ్వాలి కదా. ఈ వెయిటేజ్ ఏ బేసిస్లో ఇస్తారంటే 4 ఇండికేటర్స్ ఆధారంగా ఇస్తారు. సో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి అటాక్స్, నంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇన్ ఏ గివెన్ ఇయర్, ఒక సంవత్సరంలో జరిగిన మొత్తం ఉగ్రవాద దాడుల సంఖ్య. నెక్స్ట్ సెకండ్ ఇండికేటర్ వచ్చేసి ఫెటాలిటీస్ అంటే డెత్స్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఫెటాలిటీస్ కాజ్డ్ బై టెర్రరిజం ఇన్ ఏ గివెన్ ఇయర్, ఒక సంవత్సరంలో ఉగ్రవాదం వల్ల సంభవించిన మొత్తం మరణాల సంఖ్య. థర్డ్ ఇండికేటర్ వచ్చేసి ఇంజరీస్, టోటల్ నెంబర్ ఆఫ్ ఇంజరీస్ కాజ్డ్ బై టెర్రరిజం ఇన్ ఏ గివెన్ ఇయర్, ఒక సంవత్సర కాలంలో ఉగ్రవాద ఘటనల వల్ల గాయపడిన వాళ్ళ సంఖ్య. నెక్స్ట్ ఫైనల్గా డ్యామేజ్, టోటల్ డ్యామేజ్ అని చెప్పొచ్చు. అప్రాక్సిమేట్ లెవెల్ ఆఫ్ టోటల్ ప్రాపర్టీ డ్యామేజ్ ఫ్రమ్ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ ఇన్ ఏ గివెన్ ఇయర్, ఒక సంవత్సరంలో ఉగ్రవాద సంఘటనల వల్ల సుమారుగా జరిగిన ఆస్తి నష్టం. మళ్ళీ 4 ఇండికేటర్స్కి డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయి, అంత డెప్త్ మనకు అవసరం లేదు, జస్ట్ బేసిక్ డీటెయిల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ సంవత్సరం ఇండెక్స్ చూసినట్టయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏంటంటే బుర్కినా ఫాసో. ఆఫ్రికన్ కంట్రీ అయినా బుర్కినా ఫాసో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో. నెక్స్ట్ మన పాకిస్తాన్కి ఏ ర్యాంకింగ్ వచ్చిందంటే 2nd ర్యాంక్ వచ్చింది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్.
ఒక సంవత్సర కాలంలో పాకిస్తాన్లో దాదాపు 1000 టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయంట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో పాకిస్తాన్లో టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి 45% ఇంక్రీజ్ అయ్యాయంట. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి చెందిన టీటీపీ అనే ఒక ఉగ్రవాద సంస్థ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, ఈ ఉగ్రవాద సంస్థ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, సో దీని మీద కూడా క్వశ్చన్ పడవచ్చు. పాకిస్తాన్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉగ్రవాద సంస్థగా ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఏ సంస్థను గుర్తించిందంటే టీటీపీ అనే సంస్థను గుర్తించింది. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థని గుర్తించింది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో సిరియా ఉంది, ఫోర్త్ పొజిషన్లో మాలి ఉంది, ఫిఫ్త్ పొజిషన్లో నీగర్ ఉంది. ఓకే, సో ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన భారత్కి 14th ప్లేస్ వచ్చింది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఏ సంస్థను గుర్తించిందంటే ఇస్లామిక్ స్టేట్ని గుర్తించింది. ఓకే, సో ఇండెక్స్ సంబంధించినంత వరకు టాప్ కంట్రీని ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాకిస్తాన్కి ఏమో 2nd ప్లేసు, ఇండియాకేమో 14th ప్లేస్ వచ్చాయి. నెక్స్ట్ పాకిస్తాన్ గుర్తించిన సంస్థ ఏంటి టీటీపీ. నెక్స్ట్ ఓవరాల్ గుర్తించిన సంస్థ ఏంటి ఇస్లామిక్ స్టేట్. ఓకే, సో ఈ డీటెయిల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.